మొఘల్ ఎంపరర్స్ అండ్ వాళ్ళు ఎలా చనిపోయారు. నెంబర్ 1 బాబర్. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు. 1530లో అతను మరణించాడు. కొందరు అంటారు ఆయన అనారోగ్యంతో చనిపోయాడని, అండ్ ఇంకొందరు తన కుమారుడు హుమాయూన్ ప్రాణాలు కాపాడటానికి తన ప్రాణాలను త్యాగం చేశాడని. నెంబర్ 2 హుమాయూన్. 1556లో తన లైబ్రరీ మెట్లు దిగుతూ జారి పడిపోయి అక్కడికక్కడికి ప్రాణాలు కోల్పోయాడు. నెంబర్ 3 అక్బర్, ది గ్రేటెస్ట్ ఎంపరర్. 1605లో తన 63వ పుట్టినరోజు తర్వాత 10 days లోనే డైసెంటరీ ఇష్యూ వల్ల మరణించాడు. నెంబర్ 4 అతని కుమారుడు జహంగీర్ కూడా మద్యం అఫీమ్ అలవాట్ల కారణంగా అతని ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. చివరికి 1627లో మరణించాడు. తర్వాత చక్రవర్తి షాజహాన్, తాజ్ మహల్ నిర్మించిన వ్యక్తి. 1658లో అనారోగ్యం పట్టుకుంది. వారసత్వ యుద్ధంలో అతని సొంత కుమారుడు ఔరంగజేబ్ అతన్ని జైల్లో పెట్టేశాడు. 8 ఏళ్లు జైల్లోనే ఉండి చివరికి 1666లో కన్ను మూశాడు. అండ్ ద లాస్ట్ వన్ ఔరంగజేబ్, మొఘల్ సామ్రాజ్యంలో చివరి శక్తివంతమైన చక్రవర్తి. 1707లో 88 ఏళ్ల వయసులో వృద్ధాప్యంతో మరణించాడు. కానీ చివరి రోజుల్లో తాను చేసిన తప్పులకి బాధ అండ్ రిగ్రెట్ తో చనిపోయాడు.